హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి పెంచుల కోనలో స్వామివారికి పెళ్లి జరుగుతుంది. ఆ పౌర్ణమికి 3 రోజుల ముందు నుంచి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి తర్వాత వచ్చే 5 శనివారాలలో ఏదో ఒక శనివారం వెళ్ళి స్వామిని దర్శించుకోవడం మాకు అలవాటు. మేమైతే కమ్మటి వంటలు వండుకొని ఫ్యామిలీ మొత్తం బయలుదేరిపోయాం. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది. వెళ్ళే దారి ఒక అద్భుతంగా ఉంది. వెళ్ళే దారిలో గోనిపల్లి అనే గ్రామంలో గొల్లబోయ స్వామి గుడి కూడా ఉంది. దాన్ని కూడా దర్శించుకొని పెంచుల కోనకి బయలుదేరాం. కోనలోకి ఎంటర్ అవ్వగానే రాజరాజేశ్వరమ్మ గుడి మరియు ఆశ్రమం ఉంటాయి. ఇక్కడ అన్ని సంఘాల సత్రాలు కూడా ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడో ఒక సత్రాల్లో వెళ్ళి స్టే చేసి భోజనాలు కూడా తినొచ్చు. మేమైతే పెంచుల కోనకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సత్రంలో ఉండి అక్కడే భోజనాలు చేసుకొని నైట్ నిద్ర చేసి పొద్దున్నే బయలుదేరి ఇంటికి వెళ్తాం. మేమైతే పెంచుల కోనకు వచ్చి సత్రంలో బండి పెట్టుకొని తర్వాత తలనీలాలు సమర్పించడానికి బయలుదేరాం. వెళ్ళే దారిలో చాలామంది చాలా విధాలుగా మొక్కుబడులు తీర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే వందల కొబ్బరికాయలు కొడుతున్నారు. కొంతమంది ఏవేవో పూజలు చేస్తున్నారు. ఇలా చాలా మొక్కుబడులు తీర్చుకుంటుంటూ ఉంటారు స్వామివారికి. కళ్యాణ కట్టకి వెళ్ళే దారిలో పొంగలు పెట్టుకునే షెడ్ కూడా ఉంటుంది. అందరూ అక్కడ పొంగలు పెట్టుకొని తలనీలాలు ఇచ్చేసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మేమైతే కళ్యాణ కట్టకెళ్ళి తలనీలాలు ఇచ్చేసి కోనేటిలో మునిగి దర్శనానికి బయలుదేరాం. గుడిలో దర్శనం అయిపోయాక కాసేపు ప్రశాంతంగా ఈ మండపంలో కూర్చొని తర్వాత అమ్మవారి గుడికి బయలుదేరాం. ఆదిలక్ష్మమ్మ గుడికి వెళ్ళే దారిలో చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారు. ఒక చోటైతే చిల్లర కూడా ఇస్తారు. 10 రూపీస్ ఇస్తే 9 రూపీస్ ఇస్తారు. ఇవైతే అమ్మవారి చీరలు. ఆమెకి ఇచ్చినవి మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇక్కడ పిల్లల కోసం అందరూ ముడుపులు కట్టుకొని తడి బట్టలతో తాంబూలం పట్టుకొని అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ వడపడుతూ ఉంటారు. ఈ నందనవనంలో నుంచే స్వామివారికి అమ్మవారికి పూలు వస్తుంటాయి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఆ గొడుగులు ఇస్తూ ఉంటారు. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ అందరూ భజనలు చేస్తూ కనిపించారు. అంతా అయిపోయాక రాత్రి అందరూ ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే తెల్లవారాక ఇంటికి వెళ్తూ ఉంటారు. మేమైతే ఈ సత్రంలో రాత్రి స్టే చేసాము. తర్వాత రోజు పొద్దున్నే ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో ఏమన్నా కొనుక్కొని తర్వాత టీ తాగేసి బయలుదేరిపోయాం.